మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం అని ఫోనొచ్చిందా తల్లిదండ్రులకు? ఇంటినుంచి బాగానే వెళ్ళింది కదా, ఇంతలో ఏమైంది అంటూ కన్నీరు మున్నీరవుతూనే ఆస్పత్రికి వెళ్లారు. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సారీ, మేమేం చేయలేకపోయాం అని డాక్టర్లు చెప్పేసరికి యువతి తల్లిదండ్రులకు ఏం అర్థం కాలేదు. మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందండి? ఇంట్లో ఎటువంటి ఇబ్బందీ లేదు. పెళ్లికి కూడా ఒప్పుకుంది. త్వరలోనే పెళ్లి కూడా చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అసలు తనెందుకు ఇలా చేసింది అని కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి ఎందుకని సూసైడ్ చేసుకుంది? అసలు ఏం జరిగింది? ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎంత చూడముచ్చటగా ఉందో కదా. పేరు శ్రావణి. వయసు 22 కర్ణాటకలోని దాసరహళ్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తండ్రి మల్లన్నగౌడ, తల్లి జ్యోతి. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఒక్కతే కుమార్తె కావటంతో కొంచెం గారాబంగానే పెంచారు. డిగ్రీ కంప్లీట్ అవగానే కొన్ని రోజులు ఇంట్లోనే ఉంది శ్రావణి. ఖాళీగా కూర్చోవటం దేనికని బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్లో రిసెప్షనిస్టు ఉద్యోగంలో జాయిన్ అయింది. చదువైపోయింది, ఉద్యోగం కూడా చేస్తోంది. దాంతో తల్లిదండ్రులు శ్రావణికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఓ సంబంధం కూడా కుదిరింది. శ్రావణి కూడా సంతోషంగా ఓకే చెప్పటంతో మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. సారెకు సంబంధించిన సామాన్లు, చీరలు, బంగారం, షాపింగ్ వంటివి స్టార్ట్ చేశారు. ఇక ఎప్పట్లాగానే జిమ్లో ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. జిమ్కు వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. శ్రావణి కిందపడటం గమనించిన జిమ్ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాని లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. ఇక తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేసరికి కుప్పకూలారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకుంటే కాటికి పంపించాల్సి వస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లికి కూడా సంతోషంగానే ఒప్పుకుంది. ఇంతలో అసలు ఏం జరిగిందంటూ ఫ్రెండ్స్ని అడిగితే వారికి షాకింగ్ విషయం తెలిసింది. శ్రావణి శంకర్ అనే ఓ యువకుడిని గత కొన్ని రోజులుగా ప్రేమిస్తోంది. శంకర్ మన కుటుంబానికి తగ్గవాడు కాదని తల్లిదండ్రులు చెప్పారు. ఇక్కడే ఉంటే కూతురు చేయి దాటిపోతుందని మరొకరితో పెళ్లి చేయటానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పెళ్లికి ఒప్పించటం కోసం బెంగళూరులోని రిలేటివ్స్ ఇంటికి కూడా తీసుకెళ్లారు. అటు తల్లిదండ్రులకు నో చెప్పటం ఇష్టంలేక వారు చూసిన సంబంధానికి ఎస్ చెప్పేసింది శ్రావణి. అంతేకాకుండా పెళ్లి షాపింగులో కూడా సంతోషంగానే కనిపించింది. దీంతో శ్రావణి శంకర్ను మరిచిపోయిందనే అనుకున్నారు అంతా. కాని శ్రావణి గుండెల్లో శంకర్ అలాగే ఉన్నాడు. ప్రేమించిన వాడికోసం తల్లిదండ్రులను ఎదిరించే ధైర్యం లేక, ప్రేమను చంపుకొని మరొకరితో కాపురం చేయలేక చివరిసారిగా బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడింది. అప్పటికే ఆమె విషం తాగింది. నీతో లైఫ్ పంచుకోవాలని అనుకున్నాను, కాని మా తల్లిదండ్రులను ఎదిరించలేను, సారీ అని చెప్పింది. విషప్రభావం ఎక్కువ అవుతుందని తెలిసి ఆమె ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి డైరెక్టుగా జిమ్కు వెళ్ళింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఎంతో జీవితం ఉంది. పెళ్లికి ఒప్పుకోకుండా శంకర్ కోసం నిలబడి ఉండి ఉంటే పెళ్లి చేసేవారేమో. చిన్న చిన్న విషయాలకే ఇంతటి పెద్ద నిర్ణయాలు తీసుకోవటం ఎంతవరకు సమంజసం? దయచేసి శ్రావణిలా ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవద్దు. నీ ప్రేమ ఎంత స్ట్రాంగ్గా ఉందో నిలబడి ఓపికగా వెయిట్ చేయండి. మీ ప్రాణాల కంటే తల్లిదండ్రులకు ఇంకా ఏమీ ఎక్కువ కాదు.